హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా సబ్లిమేషన్ హోల్సేల్. నేను మీ డిఎన్ రెడ్డి. ఇవాళ వీడియోలో లేటెస్ట్ క్యామియో 5 ప్లాటర్ మిషనరీ యూజ్ చేసుకునేసి ఏ విధంగా మనం బ్లాక్ కలర్ జెర్సీ మీద వైట్ కలర్ ప్రింటింగ్ వేస్తామో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు 12 ఇంచెస్ మ్యాట్ అయితే ఉంది. మనకి ఇక్కడ ఈ 12 ఇంచెస్లో మనకు కావాల్సిన సైజెస్లో వినైల్ అయితే మనం తీసుకున్నాము. వినైల్ తీసుకునేటప్పుడు యాక్చువల్గా ఇక్కడ స్టిక్ చేసాము. స్టిక్ చేసినప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక గ్లాసీ లుక్లో ఉన్నది బ్యాక్ సైడ్ వెళ్ళాలి, అదేవిధంగా మ్యాటీ లుక్లో ఉన్నది పైకి రావాలి. మన ప్లాట్ వచ్చేసి పైన కటింగ్ చేస్తుంది, సో దట్ అన్వాంటెడ్ వినైల్ ఏదైతే ఉందో అది మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దీన్ని తీసుకెళ్లేసి మనము మిషన్ మీద పెట్టేసి హీట్ ఫ్రై చేయాల్సి ఉంటుంది. ప్రొసీజర్ అయితే ఎలా ఉంటుంది. డిజైనింగ్ వచ్చేసి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం సాఫ్ట్వేర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము, సిల్హౌట్ స్టూడియో. ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మీకు లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్లీక్ డిజైన్ ఉన్నటువంటి క్యామియో 5 చాలా స్లీక్ డిజైన్ అయితే ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి డయాగ్నల్గా 15 ఇంచెస్ అయితే కవర్ చేస్తుంది. హారిజెంటల్గా మనకు వచ్చి స్క్వేర్లో చూస్తే మనం 12x12 ఇంచెస్ అయితే కవర్ చేస్తుంది. మన కటింగ్ మ్యాట్ ఇక్కడ ఉంది. కటింగ్ మ్యాట్లో ఫస్ట్ మనం డిజైన్ అయితే చేసుకున్నాం ఇక్కడ సిల్హౌట్ స్టూడియోలో. మీరు గమనించినట్లయితే నెంబర్ 7 అయితే ఉంది, కింద విష్ణు నేమ్ అయితే ఉంది. దీన్ని మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే కనుక దీన్ని మిర్రర్ ఇమేజ్ లాగా తీసుకోవాలి. మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి నేను ఫ్లిప్ హారిజెంటల్ ఉంది, ఫ్లిప్ హారిజెంటల్ చేస్తున్నాను. సో దట్ మనకి ఏంటంటే కనుక మాట్లాడు సో దట్ మనకి ఏంటంటే కనుక ఇక్కడ మనం మీరు మొత్తం సెలెక్ట్ చేసి ఫ్లిప్ హారిజెంటల్ అయితే చేసాము. రైట్ క్లిక్ ఇచ్చేసి సో దట్ మనకి ఏంటంటే ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక ఈ మన డిజైన్ ఏ సైజులో ఉందో గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఇంకా ఈచ్ స్క్వేర్ బాక్స్ వచ్చేసి మనకు 1 ఇంచ్ ఉంటుంది. మనకి దీనికి కావాలనుకుంటే ఓవరాల్ సైజుని మనం తగ్గించుకోవచ్చు. ఓవరాల్ సైజుని అయితే నేను కొంచెం తగ్గించాను. సెవెన్ నేను కొంచెం పెంచేస్తాను. ఇక్కడ మన డిజైన్ రెడీగా ఉంది. డిజైన్ రెడీ ఉన్న తర్వాత మనం సెండ్ ట్యాబ్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ సెండ్ ట్యాబ్లోకి వెళ్తున్నాము. సెండ్ ట్యాబ్లోకి వెళ్ళేసి మన డివైస్ ఏదైతే ఉందో క్యామియో 5 అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్యామియో 5 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లోడ్ మీడియా అని అడుగుతుంది. మనం ఇంకా మీడియా అయితే లోడ్ చేయలేదు. మన మీడియా అయితే ఇక్కడ ఉంది. మన మీడియా లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక్కడ ఏంటంటే కనుక ఈ సైడ్ ఏదైతే మనకు ఎక్స్ట్రా స్పేస్ ఉందో ఆ స్పేస్లో ఈ రోల్స్ అయితే వెళ్ళేలా చూడాలి. మనం లోడ్ చేయాలి. లోడ్ అయితే చేసాము. చేసిన తర్వాత మనకి కట్ కమాండ్ అయితే ఇవ్వాలి. మనం కొంచెం డెప్త్ కూడా ఇంక్రీజ్ చేద్దాం కావాలనుకుంటే. ఇక్కడ నేను 3 డెప్త్ అయితే నేను ఇచ్చాను. పాసెస్ సింగిల్ పాస్ అయితే ఇచ్చాను. ఫోర్స్ 4 ఇచ్చాను. స్పీడ్ వచ్చేసి 8 ఇచ్చాను. నేను సెండ్ బటన్ అయితే నేను క్లిక్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్గా మనం సెండ్ అయితే చేస్తున్నాము. సెండ్. అదేవిధంగా మీరు వచ్చేసి రోల్ ఫార్మాట్ కూడా సపోర్ట్ చేస్తాం మన క్యామియో 5. రోల్ సంబంధించి సపరేట్ స్టాండ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ స్టాండ్లో మనము రోల్స్ అయితే మనం ఇన్సర్ట్ చేయొచ్చు. సో దట్ మన దగ్గర మల్టిపుల్ డిజైన్స్ ఉన్నప్పుడు కట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. మన డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అవుట్ చేద్దాం. నెంబర్ 7 అయితే ప్రాపర్గా కట్ అయిపోయింది ఇక్కడ. అదేవిధంగా విష్ణు ఇది కూడా కట్ అయిపోయింది. దీన్ని ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేస్తామో చూద్దాం. ఫ్రెండ్స్, మన వినైల్ అయితే కట్ చేసాము. కట్ చేసిన తర్వాత అన్వాంటెడ్ వినైల్ ఏదైతే ఉందో దాన్ని ఏమైతే రిమూవ్ చేసాము. సో దట్ మనకు వచ్చి 7 అండ్ విష్ణు నేమ్ అయితే వచ్చింది. దీన్ని మనం ఏ విధంగా బ్లాక్ కలర్ టీషర్ట్ మీద జెర్సీ మీదకి ఏ విధంగా మనము ట్రాన్స్ఫర్ చేస్తామో చూద్దాం. మనం బ్యాక్ సైడ్ అయితే ప్రింటింగ్ చేద్దాము. బ్యాక్ సైడ్ ప్రింటింగ్ చేసే ముందు
టీషర్ట్ని ప్రాపర్గా మనకు ఎక్కడ మనం ప్రింటింగ్ కావాలో సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మన నెంబర్ 7 ఏదైతే వినైల్ ఉందో వినైల్ని వచ్చేసి మనము ప్రాపర్గా ప్లేస్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మన టెంపరేచర్ అయితే 200 పెట్టాము. సెకండ్స్ వచ్చేసి మనకు 15 సెకండ్స్ అయితే సరిపోతుంది. దీని మీదకి ఈవెన్ 10 సెకండ్స్ కూడా సరిపోతుంది. ఫస్ట్ మనం మొదటగా యాక్చువల్లీ హెవీ డ్యూటీ మిషనరీ కాబట్టి ఫాస్ట్గా హీట్ అవుతుంది. మనం వచ్చి జస్ట్ 12 సెకండ్స్ అయితే పెట్టి చూద్దాం. యాక్చువల్గా 12 సెకండ్స్ కూడా కొంచెం ఎక్కువ అయింది. యాక్చువల్గా అరౌండ్ 7 to 8 సెకండ్స్ అయితే మనకు సరిపోతుంది ఇలాంటి టీషర్ట్ మీదకి. బేస్డ్ ఆన్ ద క్లాత్ వచ్చేసి మనము నెంబర్ ఆఫ్ సెకండ్స్ అనేది మనం పెంచాల్సి తగ్గించాల్సి ఉంటుంది. కాటన్ మీద అయితే మనకు అరౌండ్ 20 సెకండ్స్ అయితే అవసరం అవుతుంది. ఇది వచ్చేసి పాలిస్టర్ కాబట్టి మనకి ఈజీగా స్టిక్ అయిపోయింది. మనకు వచ్చేసి అరౌండ్ 8 సెకండ్స్ 7 to 8 సెకండ్స్ అయితే సరిపోతుంది. దీన్ని కూడా మనం కోల్డ్ పీల్ తీయాల్సి ఉంటుంది. చల్లారిన తర్వాత దీన్ని అయితే మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. చల్లారిన తర్వాత ఏ విధంగా వస్తుందో కూడా చూద్దాం. ఫ్రెండ్స్, జెర్సీ అయితే రెడీ అయిపోయింది, చల్లారడం కూడా అయిపోయింది. దీన్ని మనం తీసి చూద్దాం ఏ విధంగా వస్తుందో. ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. మనం బ్లాక్ కలర్ మీద వైట్ కలర్ వినైల్తో జెర్సీని అయితే ప్రింటింగ్ చేసాము. ఇన్ కేస్ మీరు కూడా ఇలాంటి జెర్సీస్ మీద ప్రింటింగ్ చేయాలనుకుంటే కనుక క్యామియో 5 ఆర్ లేకుంటే కనుక క్యామియో 4 కూడా ఉన్నాయి అక్కడక్కడ ఇప్పుడు కూడాను. ప్లస్ పోర్ట్రేట్ 3 మీకు 8 ఇంచెస్లో పోర్ట్రేట్ 3 వస్తుంది. ఇది వచ్చేసి 12 ఇంచెస్ అండ్ డయాగ్నల్గా అయితే కనుక మనకు వచ్చేసి 15 ఇంచెస్లో మనకు అయితే వస్తుంది. ఈ విధంగా మనం జెర్సీని అయితే ప్రింటింగ్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా మన వీడియోలో చూసినట్టయితే సేమ్ మిషనరీ యూజ్ చేసుకునేసి ఏ విధంగా మనం మొబైల్ స్క్రీన్స్ అయితే మనం ప్రింటింగ్ చేయొచ్చు, కస్టమైజేషన్ అదేవిధంగా రెడీమేడ్ అయితే చూసాము. ఇది ఇవాళ వీడియో అయితే నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ అయితే చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీ డిఎన్ రెడ్డి సైనింగ్ ఆఫ్.